నమస్తే, వెల్కమ్ టు సత్యాగ్రహి. రాజకీయాల్లో మాటలు కోటలు దాటుతాయి, కానీ చేతలు మాత్రం గడప కూడా దాటవు అనడానికి తెలంగాణలో ప్రస్తుత పరిస్థితులే సజీవ సాక్ష్యం. ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ నేతలు ఊరూరా తిరిగి ఒకటే మాట చెప్పారు: మా ప్రభుత్వంలో 1వ తేదీ రాగానే అందరి అకౌంట్లలో టింగు టింగుమంటూ జీతాల మెసేజ్లు వస్తాయి అని ఉదరగొట్టారు. 1వ తేదీలు వస్తున్నాయి వెళుతున్నాయి, కానీ ఆ జీతాల టింగ్ టింగ్ సౌండ్లే రావట్లేదు. రాష్ట్రంలో 1వ తేదీన జీతాల ముచ్చట దేవుడెరుగు. నెలలు గడుస్తున్నా, నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కాబోతున్నా చేతిలో చిల్లి గవ్వలేక 95,346 మందికి పైగా బడుగు వేతన జీవులు అల్లాడిపోతున్నారు. అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, ఉపాధి హామీ క్షేత్రస్థాయి సిబ్బంది, చివరకు ఊరి ప్రథమ పౌరులైన నూతన సర్పంచ్ల వరకు అందరి జీతాలను ప్రభుత్వం తొక్కిపెట్టింది. అసలేం జరుగుతోంది తెలంగాణ ఆర్థిక శాఖలో? ప్రజాప్రభుత్వాన్ని చెప్పుకునే కాంగ్రెస్ హయాంలో ఈ బడుగు జీవుల ఆకలి కేకలు పాలకులకు వినపడటం లేదా? ఈ స్టోరీలో పూర్తి వివరాలు చూద్దాం. మొదటగా మన ఊళ్లలో గర్భిణులకు, బాలింతలకు, పసిపిల్లలకు ప్రాథమిక ఆరోగ్యాన్ని, పౌష్టికాహారాన్ని అందించే అంగన్వాడీల దయనీయ స్థితిని చూద్దాం. తెలంగాణ వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో 99, పట్టణాల్లో 25, గిరిజన ప్రాంతాల్లో 25 చొప్పున మొత్తంగా 149 ఐసిడిఎస్ ప్రాజెక్టులు నడుస్తున్నాయి. వీటి పరిధిలో 35,781 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. ప్రతి కేంద్రంలో ఒక టీచర్, ఒక ఆయా చొప్పున దాదాపు 70,000 మంది మహిళలు రాత్రింబవళ్లు శ్రమిస్తున్నారు. వీరికి 2 నెలలుగా జీతాలు అందలేదు. వీరు అధికారుల చుట్టూ, ప్రభుత్వ పెద్దల చుట్టూ తిరిగితే ఇటీవలే ఒక విచిత్రమైన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని మొత్తం 33 జిల్లాలకు గాను కేవలం 10 జిల్లాల సిబ్బందికి మాత్రమే ఏప్రిల్ నెల వేతనం విడుదల చేశారు. మిగిలిన 23 జిల్లాల అంగన్వాడీలకు అసలు రూపాయి కూడా ఇవ్వలేదు. అసలు ఏ ప్రాతిపదికన కేవలం 10 జిల్లాలకే ఇచ్చారు? మిగతా 23 జిల్లాల వారికి ఆకలి వేయదా? వారికి కుటుంబాలు లేవా అన్న ప్రశ్నకు అధికారుల దగ్గర సమాధానం లేదు. ఇక మే నెల జీతం అయితే రాష్ట్రంలో ఒక్కరికి రాలేదు. ఇది ఇలా ఉంటే గతంలో అప్గ్రేడ్ అయిన అంగన్వాడీ టీచర్లకు ఏకంగా 12 నెలల నుంచి, అంటే ఏడాది కాలంగా వేతనాలు తొక్కిపెట్టడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి పరాకాష్ట. పాత బకాయిలతో పాటు పెండింగ్ జీతాలు వెంటనే ఇవ్వాలని, లేదంటే ఊరుకునేది లేదని అంగన్వాడీ టీచర్లు హెచ్చరిస్తున్నారు. ఇక గ్రామాల్లో పేదలకు పనులు కల్పించే ఉపాధి హామీ పథకం సిబ్బంది పరిస్థితి చూస్తే కన్నీళ్లొస్తాయి. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కేటగిరీల్లో, అంటే ఫీల్డ్ అసిస్టెంట్లు, అసిస్టెంట్ ప్రోగ్రామ్ ఆఫీసర్లు, టెక్నికల్ అసిస్టెంట్లు, కంప్యూటర్ ఆపరేటర్లు కలిపి 12,586 మంది అధికారికంగా పనిచేస్తున్నారు. వీరికి ఏప్రిల్, మే నెలల జీతాలు ఇంతవరకు రాలేదు. వీరికి ప్రభుత్వం ఇచ్చే జీతం ఎంతో తెలుసా? నెలకు కేవలం 8,500. అవును, మీరు విన్నది నిజమే. ఈ రోజుల్లో 8,500తో ఒక కుటుంబం గడవడం సాధ్యమేనా? ఆ 8,500 కూడా సక్రమంగా ఇవ్వకపోతే వారు ఎలా బతకాలి? ప్రతిసారి ఒక నెల జీతం ఇచ్చి ఇంకో నెల జీతం పెండింగ్ లో పెడుతున్నారని సిబ్బంది వాపోతున్నారు. అప్పులు చేసి వడ్డీలు కట్టలేక చస్తున్నాం. పిల్లల ఫీజులు కట్టడానికి ఇంట్లో ఉన్న కాస్తో కూస్తో బంగారం తాకట్టు పెట్టాల్సి వస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామీణ ఉపాధిని బ్రతికిస్తున్న ఈ సిబ్బందిని ప్రభుత్వం పస్తులు పెట్టడం ఏ రకమైన న్యాయం? ఇక ఇదంతా ఒకెత్తైతే ఊరికి ప్రథమ పౌరులైన సర్పంచ్ల కథ మరీ విచిత్రంగా ఉంది. తెలంగాణలో గతేడాది డిసెంబర్ 22న రాష్ట్ర వ్యాప్తంగా 12,702 గ్రామ పంచాయతీల్లో కొత్త పాలక వర్గాలు ఏర్పడ్డాయి. సర్పంచ్లు బాధ్యతలు చేపట్టారు. వారు పదవిలోకి వచ్చి 5 నెలలు దాటిపోయింది. కానీ కొత్త సర్పంచ్లకు ప్రభుత్వం ఇంతవరకు అనాపైసా గౌరవ వేతనం విధించలేదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం సర్పంచ్కు నెలకు 6,500 రూపాయల చొప్పున గౌరవ వేతనం ఇవ్వాలి. అలా 5 నెలలుగా ఒక్కొక్కరికి 32,500 చొప్పున ప్రభుత్వం బకాయి పడింది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కొత్త సర్పంచులకు ఇవ్వాల్సిన బకాయిలు అక్షరాల 41,28,00,000. ఒకవైపు గ్రామాల్లో డ్రైనేజీలు, వీధి దీపాలు, తాగునీటి సమస్యలపై ప్రజలు సర్పంచులను నిలదీస్తుంటే చేతిలో నిధులు లేక, అటు ప్రభుత్వం నుంచి గౌరవ వేతనం కూడా రాక సర్పంచులు తలపట్టుకుంటున్నారు. నిజానికి రాష్ట్రంలోని అన్ని శాఖల హెచ్ఓడీలు తమ పరిధిలోని ప్రభుత్వ, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్, దినసరి వేతన సిబ్బంది వివరాలను ఇంటిగ్రేటెడ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా సేకరించి ప్రతి నెల క్రమం తప్పకుండా జీతాలు చెల్లించాలని ఆర్థిక శాఖ ఎప్పుడో ఆదేశాలు జారీ చేసింది. కానీ ఆర్థిక శాఖ ఇచ్చిన జీవోలు సచివాలయానికే పరిమితమయ్యాయి తప్ప క్షేత్రస్థాయిలో అమలుకు నోచుకోవడం లేదు. అసలే ఇది జూన్ నెల. సాధారణంగానే మధ్యతరగతి, లోయర్ మిడిల్ క్లాస్ కుటుంబాలపై ఈ నెలలో ఖర్చుల భారం ఎక్కువగా ఉంటుంది. పిల్లల స్కూల్ అడ్మిషన్లు, బడి ఫీజులు, పుస్తకాలు, స్టేషనరీ, యూనిఫామ్లు, ఆటో ఛార్జీలు, ఇలా ఒకటా రెండా చేతిలో చిల్లి గవ్వలేక, జీతాలు రాక
బడుగు జీవులు వడ్డీ వ్యాపారుల చుట్టూ తిరుగుతున్నారు. వివిధ శాఖల కార్యదర్శులకు ఎన్ని వినతి పత్రాలు ఇచ్చినా పట్టించుకునే నాథుడే లేడు. ఎప్పుడైతే ప్రభుత్వ అధికారుల చుట్టూ తిరిగి విసిగిపోయామని ఈ 95,000 మంది సిబ్బంది చెప్పారో, వారికి మద్దతుగా నెటిజన్లు డిజిటల్ అస్త్రాన్ని చేతబట్టారు. ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. కాంగ్రెస్ సర్కార్ తీరును, సీఎం రేవంత్ రెడ్డి వైఖరిని ఎద్దేవా చేస్తూ మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. 1వ తేదీన జీతాలన్నారు, 5వ నెల వచ్చినా జాడలేదు అంటూ నెటిజన్లు పెడుతున్న పోస్టులు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ప్రజా ప్రభుత్వం అని చెప్పుకుంటూ కింది స్థాయి సిబ్బంది పొట్టకొట్టడం ఏంటని నిలదీస్తున్నారు. మరి ఇప్పుడైనా ప్రభుత్వానికి కనువిప్పు కలుగుతుందా, లేక ఎవడేమైపోతే మాకేంటి అన్నట్లు వ్యవహరిస్తారా చూడాలి. ఒకటి మాత్రం నిజం, ఈ ఉద్యోగులను ఇలాగే పట్టించుకోకుండా వదిలేస్తే వారు ప్రభుత్వానికి బుద్ధి చెప్పడం మాత్రం గ్యారంటీ.